నిజాం తన చివరి రోజుల్లో నిజాం సాగర్ ఏదైతే కట్టాడో, నిజాం సాగర్ కానీ అంతకంటే ముందు కట్టిన గన్పూర్ ఆనకట్టు 1905 నాటికి పూర్తయింది. అది కాలువలు పూర్తి కావడానికి 1930 అయింది. ఆ రెండు కాలువలు నిజాం సాగర్. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చేదాకా తెలంగాణలో కాలువల కింద వ్యవసాయం లేదు. చెరువుల కిందనే తప్ప కాలువల కింద లేదు. సో ఎప్పుడైతే నిజాం సాగర్ పూర్తయిందో నిజాం అనుకున్నాడు, అప్పటి ఖజానాకు ఆదాయం రావాలంటే భూమి శిస్తే ప్రధానంగా ఉండేది. అంటే పంటలు పండే భూమి ఏదైతే సాగునీరు అందించడం ద్వారా పంటలు పండుతాయో ఆ భూమి మీద మాత్రమే శిస్తు వసూలు చేసేవాళ్ళు. వర్షాధారపు చెలకల మీద శిస్తు లేకుండేది. సో నిజాం సంపన్నుడు అయిండు అంటే అందులో సాగునీటి ద్వారా అభివృద్ధి చెందిన ఆయకట్టు, దాని ద్వారా వచ్చిన రెవెన్యూ ఆదాయం. ఆ తర్వాత బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కూడా నిజాం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ పెడదాం, చెరుకేసుకున్నట్టయితే చెరుకు ఒక కమర్షియల్ క్రాపు, చెరుకు పంటలో అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారని చెప్పి వాళ్ళ కోసం చెరుకు పంట వేయడానికి చెరుకు ఫ్యాక్టరీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సో ఈ రకమైన ఇనిషియేటివ్ ద్వారా నిజాంకు ఆదాయం పెరగడంతో పాటు రైతులకు వ్యవసాయంలో కొంత ఆంధ్ర ప్రాంతం నుంచి వాళ్ళు రావడం వల్ల వ్యవసాయ అభివృద్ధి అనేది కొంత జరిగింది. ఆ పంటలు పండించుకునే, రెండు పంటలు పండించుకునే అవకాశం తెలంగాణలో అంతకుముందు లేకుండే. నిజాం సాగర్ కట్టిన తర్వాతనే రెండు పంటలన్నిటి పండడం మొదలుపెట్టింది. ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు మేము వచ్చి మీకు అన్నం తినడం నేర్పినాం, మేము వచ్చి మీకు వరి పంట పండించడం నేర్పినాం. ఇదైతే శుద్ధ తప్పు. నిజాం సాగర్ కింద వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు వచ్చారే తప్ప ఇక్కడ మెదక్ అంటేనే మెతుకు సీమ అనేవాళ్ళు. మెతుకు సీమలో 400-500 సంవత్సరాల క్రితమే 5-6 వేల చెరువులు ఉండేది. అంటే 12వ శతాబ్దం 13వ శతాబ్దం నాటికే అక్కడ చెరువులు ఉండేది. ఆ చెరువుల కింద వరి పంట అనేది 1000 సంవత్సరాల పూర్వం నుంచే పండించుకున్నారు. అంటే మన కాకతీయులే చెరువులు తవ్వించారనేది అబద్ధం. శాతవాహనుల కాలం నుంచి చెరువులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆదాయం బాగా పెరిగిందో నిజాం 9 ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఈ 9 ప్రాజెక్టులు కనుక పూర్తయి ఉంటే, అంటే నిజాం కనుక ఇంకొక 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే తెలంగాణలో 1 కోటి ఎకరాలకు పంటలు పండించుకోవడానికి రెండు పంటలకు సరిపోయే నీళ్లు కృష్ణా గోదావరి నదుల ద్వారా ఆ రోజుల్లోనే మనకు వచ్చి ఉండేది.